సోమవారం, మంగళవారం, బుధవారం ఇవి ర్యాండమ్ గా పెట్టిన పేర్లు కాదు. ప్రతి రోజును ఒక ప్లానెట్ రూల్ చేస్తూ ఉంటుంది. దానికోసం తెలియాలి అంటే మనం 2 కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. ఫస్ట్, హోరాస్ కాన్సెప్ట్. ఆస్ట్రానమికల్ క్లాక్ లో హోరా అంటే 60 మినిట్స్. ఒక రోజులో 24 హోరాస్ అనేవి ఉంటాయి. సన్ రైజ్ నుండి సన్సెట్ వరకు 12 హోరాస్ అండ్ సన్సెట్ నుండి నెక్స్ట్ డే సన్ రైజ్ వరకు 12 హోరాస్ ఉంటాయి. సెకండ్ కాన్సెప్ట్ ఈస్ గ్రహ క్రమం. మన భూమిపై ఎఫెక్ట్ చూపించే 7 ఫిజికల్ ప్లానెట్స్ అనేవి ఉంటాయి. అవి సన్, మూన్, మార్స్, మెర్క్యూరీ, వీనస్, జూపిటర్ అండ్ సాటర్న్. వీటిని వాటి స్పీడ్ ఆధారంగా స్లో టు ఫాస్ట్ ఆర్డర్ లో చూసుకుంటే సాటర్న్, జూపిటర్, మార్స్, సన్, వీనస్, మెర్క్యూరీ అండ్ మూన్ ఈ ఆర్డర్ ను గ్రహ క్రమం అంటారు. అయితే ప్రతి హోరాకు ఒక ప్లానెట్ రూల్ చేస్తూ ఉంటుంది. అంటే ఫస్ట్ డే ఫస్ట్ హోరా సాటర్న్ రూల్ చేస్తూ ఉంటుంది. అంటే శని గ్రహంతో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుండి 7 హోరాస్ 7 ప్లానెట్స్ రూల్ చేస్తూ ఆ తర్వాత మళ్ళీ అదే ఆర్డర్ ను రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక ప్లానెట్ తో కంప్లీట్ అవుతుంది అండ్ రిమైనింగ్ ఆర్డర్ అనేది నెక్స్ట్ డే సన్ రైజ్ తో స్టార్ట్ అవుతుంది. అలా ప్రతిరోజు సన్ రైజ్ సమయంలో మొదలయ్యే హోరా ఏ ప్లానెట్ రూల్ చేస్తూ ఉంటుందో ఆ కంప్లీట్ డే కు ఆ ప్లానెట్ యొక్క నేమ్ తో పిలుస్తారు. సాటర్న్ డే, సండే, మూన్స్ డే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అని పిలుస్తారు. అంటే శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం అండ్ శుక్రవారం.